టీచర్ మనం తీసుకోబోతున్నాం. అందరూ కూడా మేడంకి సపోర్టింగ్గా మనం ఎప్పటికప్పుడు రియాక్షన్స్ ద్వారా మనం రెడీగా ఉందాం. మాకు కొంచెం సబ్జెక్ట్ చేయడానికి మేడం కూడా రెడీగా ఉంటారు. ఓకేనా? ప్లీజ్ వెల్కమ్ మౌనిక గారు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో నా పేరు మౌనిక. నేను ప్రెసెంట్ స్టార్ 1000 ర్యాంక్ లో ఉన్నాను ఫ్రమ్ రాజమండ్రి. సో ఈ రోజు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రెసెంట్ అయితే 16 మంది ఉన్నామండి. జస్ట్ ఒక్కొక్కరిని మిస్డ్ కాల్ ఇచ్చి లేపిన ఈ సెషన్ అనేది ఇంకా ఎక్కువ మంది వినడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మొదటి రోజు కాబట్టి కొంచెం డిలే అయింది. ఏమనుకోకండి దాని గురించి. రేపటి నుంచి ఇన్ టైంలో ఉండడానికి ట్రై చేద్దాం. సో టైంకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు 5 AM మనం ఒక మంచి టాపిక్ కోసం మాట్లాడుకుందాం. అదేంటి అంటే అట్రాక్షన్ కి 5 పాయింట్లు. మేజర్ గా మనం కొన్ని విషయాల్ని అట్రాక్ట్ చేయాలంటే మనకి రెగ్యులర్ గా 5 పాయింట్లు అనేది కన్సిస్టెన్సీ ఉండాలి. 5 పాయింట్లు ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మొదటి పాయింట్ వచ్చి ఆకట్టుకునే అలవాట్లు. మనకి అలవాట్లు ఉంటాయి. చాలా మందికి రెగ్యులర్ గా చాలా అలవాట్లు ఉంటాయి. కానీ ఆ అలవాట్లు ఎలా ఉన్నాయి? వాటిని మనం రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తున్నామా లేదా? లేదా వీలుకు తగ్గట్టు యూజ్ చేస్తున్నామా అలవాట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఆకట్టుకునే అలవాట్లలో మొదటిది త్వరగా లేవడం. అంటే మార్నింగ్ 5 AM. మార్నింగ్ 5 AM కి మనం లెగిచి ఆ సెషన్ లో కూర్చోవడం ద్వారా మనకి ఆరా క్లీనింగ్ అనేది అవుతుంది. ఎందుకంటే మనం ఒక మార్నింగ్ 5 to 6 AM అనేది బ్రహ్మ ముహూర్తం అంటాం. సో ఎప్పుడైతే 5 AM కి మనం వేకప్ గా ఉండి లెగిచి ఒక సెట్ అయిన టాపిక్ అనేది వింటున్నామంటే మన బ్రెయిన్ అనేది ఆ ఆ సెషన్ లో వినే టాపిక్ కి అడాప్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మార్నింగ్ 5 AM కి లేచి మనం కూర్చుంటున్నామో ఆటోమేటిక్ గా నైట్ అనేది త్వరగా పడుకుంటాం. ఎందుకంటే మార్నింగ్ త్వరగా లేస్తున్నాం కాబట్టి నైట్ అనేది త్వరగా పడుకుంటాం. సో అలవాటు 5 AM లెగడం వల్ల మార్నింగ్ 5 AM అనేది అంటే స్టార్టింగ్ పాయింట్, అలాగే పడుకునే పాయింట్ ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి వాటర్ తాగడం. రెగ్యులర్ గా కావాల్సినంత వాటర్ అనేది మన బాడీకి ఇస్తూ ఉండాలి. ఇది చలికాలం అని వాటర్ తక్కువగా తాగడం వల్ల బాడీ డీహైడ్రేట్ అనేది అయిపోవడము, వేడి చేయడం అనేది జరుగుతుంది. సో సీజన్ తో సంబంధం లేకుండా రెగ్యులర్ గా మనం మినిమం వాటర్ అనేది 3 లీటర్స్ వాటర్ అనేది తాగడం వల్ల బాడీ అనేది ఎప్పుడు హైడ్రేటింగ్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి డైట్. డైట్ అనేది బ్యాలెన్సింగ్ డైట్ అనేది తీసుకోవాలి. అలానే తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అంటే ఈజీగా అరిగేది. ఈజీగా అరిగేది తీసుకోవడం వల్ల మనకి ఎసిడిటీ అండ్ స్టమక్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. మరి డైట్ లో రెగ్యులర్ గా తీసుకునే ఆహారమే అంటే ప్రధాన ఆహారమే కాకుండా ఉపాహారం కూడా రెగ్యులర్ గా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అంటే సప్లిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గా కాఫీ అండ్ పల్స్ అనేవి మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ కి న్యూట్రాసూటికల్ రూపంలో ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారమే కాకుండా ఈ ఉపాహారాన్ని కూడా తీసుకోవడం వల్ల బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా మనకి ఎప్పటికప్పుడు డీటాక్సిఫికేషన్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అలాగే నెక్స్ట్ అలవాటు కనుక చూసుకుంటే బుక్ చదవడం. రెగ్యులర్ గా బుక్ అనేది చదవడం వల్ల మనం కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే మనం ఒక పని మీద ఒక 10 మినిట్స్ అనేది కనుక పట్టు సాధిస్తే మన ఏకాగ్రత అనేది చాలా ఎక్కువగా త్వరగా అనేది పెరగడం జరుగుతుంది. అలాగే బుక్ అనేది చదవడం వల్ల క్రియేటివ్ గా ఆలోచించడం అనేది కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. అది వాకింగ్ అవ్వచ్చు, లేదా జిమ్కి అవ్వచ్చు, లేదా ఇంటి దగ్గర మనం ఆసనాలు వేయడం అవ్వచ్చు. ఇలా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది రెగ్యులర్ గా మనం మన శరీరానికి ఇస్తూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ వన్ కనుక చూసుకుంటే బ్రెత్ కౌంటింగ్. ఈ బిజీ లైఫ్ లో, మెకానికల్ లైఫ్ స్టైల్లో మన బ్రెయిన్ అనేది రెగ్యులర్ గా ఆలోచిస్తూ ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటుంది. మనం పడుకున్నా సరే మన బ్రెయిన్ అనేది ఏదో విషయం ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ రెగ్యులర్ గా బ్రెత్ కౌంటింగ్ అనేది చేయడం వల్ల అంటే కళ్ళు మూసుకుని మనం తీసుకునే ఊపిరిని పీల్చడం, వదలడం, వాటిని గనక గమనించడం వల్ల ఒక 20 to 40 టైమ్స్ గనక గమనించడం వల్ల మన బ్రెయిన్ అనేది కామ్ అవుతుంది. దానివల్ల ఈ మెడిటేషన్ వల్ల మన బ్రెయిన్ లో ఎన్నో రకాల నరాలు యాక్టివేట్ అవుతాయి. అండ్ అలానే మన అట్రాక్షన్ పవర్ అనేది పెరుగుతుంది. ఇలాగా ఇలా చూసుకుంటే ఈ అలవాట్లు అనేవి ఆకట్టుకునే అలవాట్లు, అలానే మంచి అలవాట్లు. ఈ అలవాటుని కంటిన్యూ చేయడం వల్ల మనం ఒక సెటిల్డ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడానికి
ఎక్కువ అవకాశం ఉంటుంది, మనల్ని మనం నియంత్రించుకోగలం. ఇంకా సెకండ్ వన్గా చూసుకుంటే ప్రయత్నాలు. ఇప్పుడు రెగ్యులర్ గా మనం చేసే అలవాట్ల కోసం చూసాం. ఇప్పుడు ప్రయత్నాలు ప్రయత్నాలు అంటే ప్రతిరోజు ఏదో ఒక ప్రయత్నం చేయాలి. అది అప్డేట్ అవ్వడానికి అవ్వచ్చు, వర్క్ ప్యాటర్న్ లో అవ్వచ్చు. మనం రోజు ఒక కొత్త ప్రయత్నం అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అలవాట్లలో చూసుకుంటే మనం ఇప్పుడు ఏదైతే అలవాట్లు చెప్పుకున్నామో వాటిని రెగ్యులర్ గా ప్రయత్నించే అలవాట్లను నేర్చుకోవాలి. ఇంకా అలానే వర్క్ లో కనుక చూసుకుంటే జిఎస్ఎం అండ్ ఎన్టీపీసీ. జిఎస్ఎం వల్ల మనం కొత్త సబ్జెక్ట్ అనేది వింటాము. ఎన్టీపీసీ అనేది ఏంటి అంటే నేమ్ లిస్ట్, థ్యాంక్ యూ మీట్, ప్రెజెంటేషన్ అండ్ సెలబ్రేషన్. రోజుకి ఒక కొత్త పర్సన్ని కనెక్ట్ చేసుకోవడం అనే ప్రయత్నం కనుక మనం చేస్తే మనం కొత్త నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేమ్ లిస్ట్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. అలానే ఆ ప్రిపేర్ చేసిన నేమ్ లిస్ట్ ని సీనియర్ ఆధ్వర్యంలో డిస్కషన్ చేయాలి. దీనివల్ల మనం ఎవరికి ప్రెజెంటేషన్ చేయాలి, ఎలా ప్రెజెంటేషన్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ మీట్. థ్యాంక్ యూ మీట్ అనేది ఎవరికి చేస్తాము అంటే ఆల్రెడీ ఒక కస్టమర్కి ఒక ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఆ కస్టమర్కి థ్యాంక్ యూ చెప్పడం కోసం, అంటే మన ప్రొడక్ట్ తీసుకుని మనల్ని సపోర్ట్ చేసినందుకు, అలానే ఫ్రీ హెల్త్ అవేర్నెస్ సెషన్కి వాళ్ళు అటెండ్ అయ్యి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పడానికి థ్యాంక్ యూ మీట్ అనేది చేస్తాం. ఈ థ్యాంక్ యూ మీట్ అనేది ఖచ్చితంగా వీడియో కాల్లోనే చేయాలి. ఇంకా ఇంకా ఫోర్త్ వన్ చూసుకుంటే, ఇంకా థర్డ్ వన్ చూసుకుంటే ప్రెజెంటేషన్. ఆల్రెడీ మనం ఎవరైతే ప్రాస్పెక్ట్స్ నేమ్ లిస్ట్ అనేది రాసామో వాళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి రెగ్యులర్ గా వాళ్ళకి ప్రెజెంటేషన్ అనేది చేయాలి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి సెలబ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విఆర్ అనే వాళ్ళు లాగిన్ అయ్యారు అంటే వాళ్ళకి, అండ్ ఒకళ్ళు స్టార్ అనేది కంప్లీట్ చేస్తే వాళ్ళకి, రెగ్యులర్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళకి ఈ సెలబ్రేషన్ వల్ల చిన్న చిన్న సక్సెస్ అనేది మనం సెలబ్రేట్ అనేది చేస్తాం. ఈ 4 అనేది మన రెగ్యులర్ వర్క్ ప్యాటర్న్ లో చాలా ఇంపార్టెంట్. ఇంకా థర్డ్ వన్ కనుక చూసుకుంటే సబ్జెక్ట్. ఆకట్టుకునే సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మనం మాటలు అని చెప్పుకోవచ్చు. మనం మాట్లాడే మాటల్లో స్పష్టత ఉండాలి. అలానే రెస్పెక్ట్ఫుల్నెస్ ఉండాలి. ఏకవచనంతో మాట్లాడకూడదు. మన టీమ్మేట్స్ నైనా మన సీనియర్స్ నైనా సరే మనం రెగ్యులర్ గా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడాలి. ఇంకా అలానే చూసుకుంటే రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కి అనేది మనం ఖచ్చితంగా అటెండ్ అనేది అవ్వాలి. ఎందుకు రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వాలి అంటే మనకి చెప్పే సీనియర్స్ ఒక్కొక్కరు ఒకటే విషయం అయినా సరే వాళ్ళు ఎన్నో డిఫరెంట్ కోణాల్లో చెప్పడం అనేది ఉంటుంది. మనం రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ కి వచ్చి ఆ సబ్జెక్ట్ అది వినడము రాసుకోవడం వల్ల మనకి వినడం వల్ల ఆటోమేటిక్ గా మాట్లాడడం అనేది వస్తుంది. మనం ఎవరైతే ఎక్కువగా చెప్పడం వింటున్నామో వాళ్ళు వాడిన పదాలని మన బ్రెయిన్ అనేది గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. సో ఆ సబ్జెక్ట్ ని మనం ఈజీగా వేరే వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ గా సెషన్స్ కి వినడం వల్ల మనం ఒకే సబ్జెక్ట్ ని ఎన్నో విధాల కోణాల్లో అనేది వినడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే జిఎస్ఎం. మనకి రెగ్యులర్ గా సీనియర్స్ అనేవాళ్ళు జిఎస్ఎం అనేది చేస్తారు. ఈ జిఎస్ఎం లో 500 అండ్ 1000 సెంట్రిక్ గా అనేది జరుగుతుంది. వాళ్ళ టీమ్ మెంబర్స్ కి మన సీనియర్ జిఎస్ఎం చేయడం జరుగుతుంది. ఈ జిఎస్ఎం లో మనం ఉండటం వల్ల జిఎస్ఎం 1 అనేది ఎగ్జాంపుల్ గా న్యూట్రాస్యూటికల్స్ కోసం చెప్తాం. ఆ న్యూట్రాస్యూటికల్స్ కోసం అనేది మన టీం మెంబర్స్ ఎంతమంది ఉంటే అంత మెంబర్స్ కి సీనియర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అదే సెషన్ లో మనం ఉండి మనం రాసుకోవడం వల్ల, రెగ్యులర్ గా న్యూట్రాస్యూటికల్ కోసం వినడం వల్ల మనం రేపు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా మనం ఆ న్యూట్రాస్యూటికల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన అవకాశము, అలానే ఆ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడం అనేది వస్తుంది. సో సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఈజీగా అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నాము అనే దాని మీద బేస్ చేసుకునే ఉంటుంది. ఇంకా ఫోర్త్ వన్ కనుక చూసుకుంటే ఆకట్టుకునే కేరింగ్. ఎప్పుడైనా సరే ఒక బిజినెస్ కానీ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ లో కానీ లేదా వేరే ఏ వర్క్ అనేది మనం చేస్తున్నా ఒక పేరెంటింగ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. ఎందుకు ఈ పేరెంటింగ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి అంటే మనం అవతల వాళ్ళకి చూపించే కేరింగ్ బట్టి ఒక రిలేషన్ అనేది, ఒక ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం వర్క్ ప్యాటర్న్ లో కనుక చూసుకుంటే ప్రాస్పెక్ట్ గురించి పట్టించుకుని చెప్పాలి. అంటే మనం నేమ్ లిస్ట్ రాసిన తర్వాత ఒక డిస్కషన్ అనేది చేసుకుంటామని చెప్పాను కదండి. అందులో ఆ నేమ్ లిస్ట్ లో ఉన్న పర్సన్స్ కోసం మనం అడుగుతాం, వీళ్ళెవరు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు,
వీళ్ళకి మనం ప్రివెన్షన్ మోడ్లో చెప్తున్నామా లేదా హెల్త్ కాంప్లికేషన్ మోడ్లో చెప్తున్నామా? ఎప్పుడైతే ఒక ప్రెజెంటేషన్ చెప్పడానికి వెళ్ళే ముందు ఆ ప్రాస్పెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సీనియర్ దగ్గర ఉంటే అది వాళ్ళకి తగ్గట్టు, అంటే ఆ ప్రాస్పెక్ట్ కి తగ్గట్టు సీనియర్ చెప్పడం అనేది జరుగుతుంది. అలా ఎప్పుడైతే సీనియర్ వాళ్ళ కోణంలో ఆలోచించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పడం జరుగుతుందో ఆటోమేటిక్ గా ఆ ప్రాస్పెక్ట్ కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండో కేరింగ్ వచ్చేసి కస్టమర్ కేరింగ్. కస్టమర్ కేరింగ్ అంటే జనరల్ గా ప్రెజెంటేషన్ అవగానే వాళ్ళు ప్రొడక్ట్ కనుక తీసుకుంటే మనం మళ్ళా ఒక 30 days 50 days వరకు ఆ కస్టమర్ ని మనం రీకాల్ చేయం. కానీ అట్లా ఉండకూడదు. కస్టమర్ కేరింగ్ అంటే మనం ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఒక 3 to 4 days కి మళ్ళా కాల్ చేసి ప్రొడక్ట్ అనేది వాళ్ళని రీచ్ అయిందా, వాళ్ళు యూస్ చేయడం స్టార్ట్ చేశారా, ఎట్లా యూస్ చేయాలి అనేది మళ్ళా ఒకసారి చెప్పడము, రెగ్యులర్ గా 10 days కి 15 days కి కాల్ అనేది చేసి ఆ ప్రాస్పెక్ట్ ని మనం పలకరించడం వల్ల అక్కడ కస్టమర్ కి మనకి ఒక టైప్ ఆఫ్ రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఇచ్చి వదిలేయలేదు, రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు అనేది వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. అలానే ఈ కస్టమర్ కి ప్రాస్పెక్ట్ కి అవసరమయ్యే విషయాలు మనం చెప్తున్నామా లేదా మనకి నచ్చినవి మనకి తెలిసినవి చెప్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే పైన సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకుంటామో అప్పుడు ఎదుటి వాళ్ళకి అవసరమైంది మాత్రమే చెప్పగలిగిన సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ అనేది కనుక చూసుకుంటే విఆర్ కేరింగ్. విఆర్ కేరింగ్ అంటే కస్టమర్ తర్వాత వాళ్ళకి ప్రొడక్ట్ నచ్చితే మనం లాగిన్ అనేది ఇస్తాం. చాలా మందిని మనం లాగిన్ చేసి వదిలేస్తాం. అంటే 4 products తో లాగిన్ చేసి వదిలేస్తాం. వాళ్ళని రీఫాలో అప్ అనేది చేయం. వాళ్ళని రీఫాలో అప్ చేసి వదలకుండా ఫాలో అప్ చేయడం వల్ల వాళ్ళకి వర్క్ ప్యాటర్న్ అనేది మనం నేర్పించడము, రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్టార్. ఇప్పుడు ప్రాస్పెక్ట్ నుంచి కస్టమర్ గా మారారు, కస్టమర్ నుంచి విఆర్ అయ్యారు, విఆర్ నుంచి వాళ్ళ వర్క్ ప్యాటర్న్ అనేది నేర్చుకుని స్టార్ గా కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ స్టార్ తర్వాత సెలబ్రేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ సెలబ్రేషన్ చేయడం వల్ల అక్కడ మనం వెళ్ళి వాళ్ళకి ఒక కొత్త బుక్ ఇవ్వడం కానీ లేదా డిజిటల్ గా మనం ఉండి వాళ్ళు వేరే ఏరియాలో ఉంటే ఒక కేక్ పంపించి వాళ్ళని అప్రిషియేట్ చేయడం వల్ల వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఉత్సాహాన్ని, అలానే ఒక టైప్ ఆఫ్ నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ ని మనం ఇచ్చినట్టు అవుతుంది. ఎప్పుడైతే ఒక బుక్ మనం అనేది వాళ్ళకి ఇస్తామో ఆ బుక్ అనేది చదవడం స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఒక మంచి అలవాట్లోకి వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఈ కేరింగ్ లో ఈ 4 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు కూడా ఉద్దేశం అనేది చాలా మంచిగా ఉండాలి. కేరింగ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి నొచ్చుకోకుండా, మనం కోప్పడకుండా బ్యాలెన్సింగ్ గా కేరింగ్ అనేది చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టార్ అయిన తర్వాత వాళ్ళకి బోత్ సైడ్స్ అనేది టీం రావడం జరుగుతుంది. అది ఒకరైనా ఇద్దరైనా లేదా రెగ్యులర్ గా లాగిన్స్ చేయడం వల్ల టీం పెరగడం అనేది కూడా ఉంటుంది. సో మనం వీళ్ళకి ఈ టీం ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనుకునేది కూడా మనం నేర్పించడం అనేది జరుగుతుంది. ఇది కేరింగ్ లోకి వస్తుంది. ఇంకా లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ కనుక చూసుకుంటే సక్సెస్. ఇప్పుడు మనం ఏదైతే పైన మాట్లాడుకున్న 4 కన్సిస్టెన్సీగా చేసే పనులు ఉన్నాయో వాటిని ఓపికతో రెగ్యులర్ గా కనుక పాటిస్తే రిజల్ట్ అనేది ఆకట్టుకునే సక్సెస్ లా ఉంటుంది. అంటే ప్రొడక్ట్ సక్సెస్ మొదటిది వచ్చేసి ప్రొడక్ట్ సక్సెస్. ప్రొడక్ట్ పక్క వాళ్ళకి మనం చెప్పే ముందు మనం వాడిన తర్వాతే దానికోసం చెప్పాలి. మనం వాడితేనే దాని యొక్క టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. అది రెగ్యులర్ గా వాడడం వల్ల సర్టెన్ రిజల్ట్స్ అనేది మనం తీసుకుంటాం. మనం ఒకరికి ఒక ప్రొడక్ట్ కోసం చెప్తున్నాము అంటే ఖచ్చితంగా ముందది మనం వాడిన తర్వాతే చెప్పాలి. ఎప్పుడైతే మనం వాడి దాన్ని షేర్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా మనం ప్రొడక్ట్ దగ్గర సక్సెస్ అయినట్టే. ఎగ్జాంపుల్ గా కాఫీ ఉంది. డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. సింపుల్ గా దాన్ని తాగడము, దాని యొక్క టేస్ట్ అండ్ దాని యొక్క రిజల్ట్ అనేది మనం గమనించుకోవడము, ఆ తర్వాత అది మనం షేర్ చేయడం. ఎప్పుడైతే మనం దాన్ని టేస్ట్ చేసి వాడిన తర్వాత షేర్ చేయడం వల్ల మన యొక్క మాటల్లో అండ్ మన యొక్క ఎక్స్ప్లెనేషన్ లో ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం అది టేస్ట్ చేయకుండా రెగ్యులర్ గా షేర్ చేస్తే దాని యొక్క క్లారిటీ అండ్ బెనిఫిట్స్ అనేవి మనకు తెలియదు. మనం ఎప్పుడైతే వాడతామో అప్పుడే దాని యొక్క బెనిఫిట్స్ అనేది తెలుసుకుంటాము, దాని యొక్క టేస్ట్ తెలుస్తుంది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా సెకండ్ వన్ కనుక చూసుకుంటే
వర్క్ సక్సెస్. మనం ఏదైతే ఎన్టీపీసీ అండ్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకున్నామో వాటిల్లో రెగ్యులర్గా ఉండటం వల్ల, రెగ్యులర్గా వర్క్ చేయడం వల్ల మనం ఒక సిస్టమ్, ఏదైతే వర్క్ సిస్టమ్ ఉందో దాన్ని అలవాటు చేసుకుంటాం. ఎప్పుడైతే వర్క్ సిస్టమ్ని అలవాటు చేసుకుంటామో ఆటోమేటిక్గా వర్క్ అండ్ ఇన్కమ్లో అనేది ఇంప్రూవ్ వస్తుంది. ఇంకా థర్డ్ వన్ చూసుకుంటే ఇన్కమ్ సక్సెస్. ఎప్పుడైతే పైన 4 పనుల్ని కన్సిస్టెన్సీగా ఫాలో అవుతామో రెగ్యులర్ వీక్లీ ఇన్కమ్లోకి వెళ్తాం. వీక్లీ ఇన్కమ్లోకి రెగ్యులర్గా వెళ్ళడం వల్ల ర్యాంక్ సక్సెస్ అనేది తీసుకుంటాం. ఎప్పుడైతే ఓన్లీ ర్యాంక్ ఓరియంటెడ్గా పని చేయకుండా మన రెగ్యులర్ ఇన్కమ్ ఓరియంటెడ్గా పని చేయడం వల్ల ఆటోమేటిక్గా ర్యాంక్ అప్గ్రేడ్ అనేది అవుతుంది. ఈరోజు ఆకట్టుకోవడానికి అట్రాక్షన్ పవర్కి ఈ 5 రకాల పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆకట్టుకునే అలవాట్లు అనేవి రెగ్యులర్ గా చేసుకోవాలి. ప్రయత్నాలు, మనం ఎన్టీపీసీ జిఎస్ఎంస్ అండ్ ప్రోగ్రామ్స్ అనేవి ఎ- ప్రయత్నాల రూపంలో చేస్తాము. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి సబ్జెక్ట్, ఆకట్టుకునే సబ్జెక్ట్. ఫోర్త్ వన్ వచ్చేసి కేరింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి సక్సెస్. ఈ 4 పనుల్ని గనక మనం రెగ్యులర్ గా కన్సిస్టెన్సీగా ఓపికతో గనక మంచి అలవాట్లు లోకి వెళ్ళగలిగితే ఈ సక్సెస్ అనేది ఆకట్టుకునేలా ఉంటుంది. రేపు ఆ సక్సెస్ కోసం మనం చెప్పడానికి చాలా వీలుంటుంది. ఇప్పుడు మనం సక్సెస్ అవ్వకుండా మనం వేరే వాళ్ళని సక్సెస్ చేయలేం. ఆ సక్సెస్ అనేది మనం తీసుకోగలిగితేనే ఎదుటి వాళ్ళకి ఆ సక్సెస్ కోసం చెప్పడానికి ఉంటుంది. ఆ సక్సెస్ లోనే ఆకట్టుకునే తత్వం కూడా ఉంటుంది. సో ఈరోజు ఈ సెషన్ చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటి వరకు ఉన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక్కసారి మేడంకి హార్ట్ ఇద్దామండి. వండర్ఫుల్ సబ్జెక్ట్ కదా. మనం సక్సెస్ అవ్వడానికి ఒక 5 ఆకట్టుకునే పాయింట్స్ అన్నమాట ఇవి. సారు 4000 ఎబో వాళ్ళకి తరచు చెప్తున్నాడు ఈ మధ్యలో. వాటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఆకట్టుకునే అలవాట్లు, మనం వీడియో ఆన్ చేసుకొని కూర్చోవడము, సబ్జెక్ట్ రాసుకోవడము, ఈ ఫొటోస్ తీయడము, ముందు పోస్టర్ పెట్టడము, దాన్ని మ్యాచింగ్ చేసి పెట్టడము, నీట్గా ఫార్వర్డ్ రాకుండా మళ్ళీ కింద మ్యాటర్ కూడా దాన్ని అటాచ్ పెట్టడము, ఈ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో షేర్ చేయడము, మీరు వర్క్ పోస్టర్స్లో ఇవన్నీ ప్రోగ్రామ్స్లో కనబడే ఇదంతా కూడా ఆకట్టుకునే అలవాట్ల కిందకి రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఆరా పవర్లో మెడిటేషన్ కంప్లీట్ అని చెప్పి, వాకింగ్ కంప్లీటెడ్ అని చెప్పి, ఇట్లా ఇవన్నీ కూడా మీ యొక్క గ్రూప్లో రెస్పాన్స్ ఇవన్నీ కూడా మీ టీంని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా హెల్దీ హ్యాబిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆకట్టుకునే ప్రయత్నాల గురించి మేడం చెప్పారు. అంటే అప్డేటెడ్గా ఉండాలి. సారు అంతకంటే ముందు సబ్జెక్ట్ వేరు, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే స్టెప్ 1 కాన్సెప్ట్ అన్నమాట. దానికి దానికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి, దానికి ఒక జిఎస్ఎం అని, ఎన్టీపీసీ అని, నేమ్ లిస్ట్ అని, డిస్కషన్ అని, వీడియో ప్రజెంటేషన్ అని చెప్పి, దానికి ఒక పోస్టర్స్ పెట్టి, సెలబ్రేషన్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మనము ఎప్పుడైతే కూర్చుంటామో, ఎప్పుడైతే చేస్తామో, ఇవి ఖచ్చితంగా మీ టీంని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. మీ వర్క్ అనేది మీ సీనియర్ని అట్రాక్ట్ చేస్తుంది. ముందుగా నేచర్ని అట్రాక్ట్ చేస్తుంది. చేస్తే ఏమవుతుందంటే స్పీడ్గా సక్సెస్ అనేది అవుతాం అనమాట. అలాగే ఆకట్టుకున్న సబ్జెక్ట్ గురించి మేడం చెప్పారు. అంటే ఏకవచనంతో మాట్లాడకూడదు, రెస్పెక్ట్ అనమాట. మనం రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ తెచ్చుకుంటాం. రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే వస్తామో ఖచ్చితంగా అలాంటి అలవాట్లు, మన మాట విధానం కానీ, ఎలా ఉండాలి కానీ, ఇదంతా ఆరా పవర్లో చెప్పే సబ్జెక్ట్ అంతా ఇదే అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం వింటామో, ఎప్పుడైతే అదే మనం పదే పదే వినడం వల్ల ఏమవుతుందంటే మనకి సబ్కాన్షియస్లో ఫీడ్ అవ్వడం జరుగుతుంది. అదే నేర్చుకుంటాం, అదే చెప్తాం అనమాట. కాబట్టి ఈ ఆకట్టుకునే సబ్జెక్ట్ వల్ల నేను మాత్రమే మీ టీం మీకు రెస్పెక్ట్ ఇస్తుంది, మీకు హోల్డింగ్ అవుతుంది, ఎక్స్పాన్షన్ అవుతుంది, మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. పలానా సీనియర్ చెప్తుందంటే ఖచ్చితంగా నేను ఎఫెక్టివ్ కూర్చోవాలని చెప్పి ఎప్పుడైనా సరే సబ్జెక్ట్గా గౌరవం దక్కుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆకట్టుకునే కేరింగ్ గురించి మేడం చెప్పారు. ఏంటి అంటే పేరెంటింగ్ యాటిట్యూడ్ అనమాట. మనం ఇచ్చేదాన్ని బట్టే తెచ్చుకునేది ఉంటుంది. అలాగే మేడం 4 కేరింగ్ గురించి చెప్పారు. ప్రాస్పెక్ట్ కేరింగ్ అంటే నేమ్ లిస్ట్ నుంచి డిస్కషన్ ఎప్పుడైతే అవుతుందో, అయిన తర్వాత తనని మళ్ళీ ఇన్విటేషన్కి రెడీ చేయడము, మన ప్లాన్కి సీనియర్ దగ్గర టైం తీసుకోవడము, అక్కడ ప్రాస్పెక్ట్ టైం తీసుకునేది ఉంటుంది.
నెక్స్ట్ కస్టమర్ టైం అన్నమాట. అంటే కస్టమర్ అనేది వాళ్ళ ఎప్పుడైతే కేరింగ్ తీసుకుంటామో అక్కడి నుంచి లీడ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మళ్ళీ లాగిన్ కూడా అవ్వడం జరుగుతుంది అనమాట. చాలా కేరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే వీఆర్ కేరింగ్ అనమాట. అతను లాగిన్ అవ్వగానే మనకు ప్రాసెస్ గురించి చెప్పి జూన్కి ఇన్వైట్ చేసి వాళ్ళకి ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేసి ఏమేం చేయాలని చెప్పి విత్ ఇన్ 3-4 డేస్లోనే తన నేమ్ లిస్టు తన యొక్క అంటే నేమ్ లిస్ట్ డైరెక్ట్గా చెప్పేసుకుంటారు అనమాట వాళ్ళు. కాబట్టి అది వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా సీనియర్తో మాట్లాడించి ఆ ఒక జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే నేమ్ లిస్ట్ రాయించి వర్క్ ప్రాసెస్ నేర్పుతామో వాళ్ళు ఖచ్చితంగా సరైన పార్ట్నర్ మనకు అవుతారనమాట, స్టార్ అవుతారు. ఇంకా ఇప్పుడు స్టార్ కోసము మనకి స్టెప్ 1 అనమాట సెలబ్రేషన్ అనేది. ఒక నేమ్ లిస్ట్ నుంచి ఒక 1000 PV అనమాట స్టెప్ 1. ప్రతి ఒక్కటి మనము చెప్పే విధానం అనేది కోప్పడకుండా ఇది చేయాలని చెప్పి అట్లా కోప్పడం అనేది ఉండకూడదు. మన విషయం చెప్పే మాటలు అనేది ఏదైనా సరే నచ్చే విధంగా ఉండాలి. నచ్చినప్పుడు మాత్రమే చేస్తారు, చేసినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆకట్టుకునే సక్సెస్ అనమాట. ఆకట్టుకునే సక్సెస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ ఖచ్చితంగా టీంని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే పర్సనల్ టీంని అట్రాక్ట్ చేయాలి అంటే నా సీనియర్ అనుకుంటూ ఉంటారు, ఎవరు చూడరు అని అనుకుంటూ ఉంటారు, కానీ ఖచ్చితంగా టీం చూస్తుంది. సీనియర్ రెస్పాన్స్ ఇస్తున్నాడా, సీనియర్ పోస్టర్స్ పెడుతున్నాడా, పోస్టర్ మ్యాచ్ చేసి పెడుతున్నాడా, ఎలా పెడుతున్నాడు, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు. మన వర్క్ చేస్తున్నప్పుడు కూడా సీనియర్ ఫోన్ కాల్ వస్తే ఎంత రెస్పెక్ట్ చేసి తను లిఫ్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు. నా సీనియర్ ఇవన్నీ ప్రతి ఒక్క విషయంలో గమనిస్తూనే ఉంటారు అనమాట. మరి ప్రాసెస్ అని చెప్తున్నాడు, ప్రోగ్రామ్ అని చెప్తున్నాడు. నా సీనియర్ ఎంతసేపు వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటున్నాడు, ఎంత సీరియస్గా ఎన్టీపీసీ వర్క్ చేస్తున్నాడు అనేది చూడడం జరుగుతుంది అనమాట. మనం ఎప్పుడైతే ఐఏపీ పోస్టర్స్ గురించి ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా 100%గా ర్యాంక్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ర్యాంక్స్ కోసం పరిగెత్తకూడదు. ఎప్పుడైతే ఓన్ రిటైల్ టీమ్ రిటైల్ గురించి పరిగెడితే ఖచ్చితంగా మనకి ర్యాంక్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. దానికోసమే హరిసార్ మనకు స్టెప్ 1 స్టెప్ 2 అని పెట్టడం జరిగింది. స్టెప్ 1 కంప్లీట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా స్టార్ 50 ర్యాంక్ అనేది కంప్లీట్ అవుతుంది. స్టెప్ 2 కంప్లీట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా స్టార్ 500 ర్యాంక్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ టీమ్ బోనస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటి ఒక వండర్ఫుల్ చర్చ కారణమైనటువంటి మౌనిక మేడం చక్కని పాయింట్స్ మేడం చెప్పారు. ఒకసారి మేడంకి హార్ట్ ఇద్దాం. మనము ఇక్కడ కొంతమంది సీనియర్ని ఇన్వైట్ చేసుకున్నాం. ఇక్కడ భోగ సార్ ఉన్నారు, ఒక్కసారి ప్లీజ్ వెల్కమ్ సార్. భోగ సార్ హార్ట్లీ వెల్కమ్ చెప్దాం సార్కి. గుడ్ సార్. మేడం మన మౌనిక గారికి అందరం కూడా ఒకసారి మనం క్లాప్స్ ఇస్తూ థ్యాంక్స్ చెప్తాం. చక్కటి సెషన్, ఫస్ట్ రోజు ప్రయత్నం చాలా చక్కటి ప్రయత్నం సార్. ఇది తను తెచ్చుకుంది ఆకట్టుకోవడం, అదే కదా, ఆకట్టుకునే ప్రయత్నాలు, ఆకట్టుకునే అలవాట్లు, ఆకట్టుకునేటువంటి అన్ని ఇవే కదా 5 పాయింట్స్. అన్నిట్లో ఏంటంటే ఆకట్టుకోవడం. ఎక్కడ కానీ మన సక్సెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పాలంటే మనం నచ్చడం, ఎదుటి వాళ్ళు నచ్చడం, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నచ్చడం. మన ప్రోడక్ట్ ఎందుకు బాగా వాడుతున్నామని మనం నచ్చింది, టేస్ట్ బాగుంటుంది కదా. ఏదే కానీ గుర్తుపెట్టుకుని నచ్చితేనే మనం దాన్ని ఫాలో అవుతాం, నచ్చితే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, నచ్చితే మనం దాన్ని కంటిన్యూ చేస్తాం, అంతే కదా. అక్కడనే స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి వండర్ఫుల్ విషయాలు మీరు చెప్పడం జరిగింది. డిఫరెన్స్ ఒక 2 నిమిషాలు మాట, తర్వాత మనం మెడిటేషన్కి వెళ్దాం. మన జీవితంలో ప్రతి ఒక్క మూమెంట్ చాలా ముఖ్యం డిఫరెన్స్. ప్రతి మూమెంట్, ప్రతి ఎమోషన్ చాలా ముఖ్యం. దాన్ని ఎంత హ్యాపీ మూమెంట్గా మలుచుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, అప్పుడే మనం అందరినీ ఆకట్టుకోగలుగుతాం, అందరితో నచ్చగలుగుతాం, మనం అలాంటివి మనం ముందుకు తీసుకెళ్తాం. ఉదాహరణకి ఏంటంటే కొందరు సమయం వృధా చేసే వాళ్ళు ఉంటారు. అలాంటివి మానుకొని
పనికిరాని ఉపయోగలేని వాళ్ళ స్నేహం చేసి వదిలేయడం వల్ల, పనికిరాని ఉపయోగం లేనటువంటి వాళ్ళ స్నేహం వదిలేయడం వల్ల కూడా మనం ఇలాంటి వాటి నుంచి దూరమై మన మూమెంట్ని హ్యాపీగా మార్చుకునే అవకాశం ఉంటుంది. దానికి రెండు సమయం వృధా చేయకుండా ఉండడానికి, ఉపయోగం లేనటువంటి వాళ్ళ స్నేహం వదిలేయడానికి 2 మూమెంట్స్‌ని మనం కరెక్ట్‌గా మనం గుర్తించగలిగితే మనం ఎప్పుడుగా మనం హ్యాపీనెస్‌ని మనం ప్రతి మూమెంట్‌లో హ్యాపీనెస్‌ని పొందగలుగుతుంటాం. అదేంటంటే ఒకటి ఫస్టు అబ్జర్వేషన్ పవర్ పెంచుకోవడం. ప్రతి దాంట్లో అబ్జర్వేషన్ పవర్. నేను చేస్తుంది ఏంది? మాట్లాడుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు మనసా వాచా కర్మణ. ప్రతి మూమెంట్‌ను మనం అబ్జర్వేషన్ చేయడం ద్వారానే మన మూమెంట్‌ను హ్యాపీగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతే గదా! మీ రియాక్షన్స్ అక్కడ. కరెక్టే గదా! ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నాను? నాకు ఉపయోగపడదా? ఉపయోగపడదా? అని చెప్పని ఎంబడే ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఉపయోగం లేదని చెప్పండి దాన్ని వదిలేయడం. ఏమన్నా మనం పనికిరాని ఉపయోగం లేని స్నేహం మానేసేయాలి. ఏం స్నేహం అంటే ఆలోచించే ఆలోచనల స్నేహం, మాటల స్నేహం, మన యొక్క కర్మ చేసేటువంటి స్నేహం. ఈ వీటి నుంచి దూరంగా తిరగడం. అబ్జర్వేషన్ చేయడం ద్వారా ప్రతి ఆలోచన, ప్రతి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే మాట ఏం మాట్లాడుతుంది? ఉపయోగపడుతుందా? ఉపయోగపడిందా? దాంతో స్నేహం మానేసేయాలి. అలా అబ్జర్వేషన్ చేయడం ద్వారా దాని పవర్ ఎంత పెంచుకుంటే మనం మూమెంట్ అన్నీ హ్యాపీగా మనం గడపడానికి ఉపయోగపడుతుంది. ప్రతి మూమెంట్‌ను. ఓకే. రెండోది కంట్రోలింగ్ పవర్ పెంచుకోవాలి. అబ్జర్వేషన్ పవర్ అండ్ కంట్రోలింగ్ పవర్. ఈ 2 కంట్రోలింగ్ అంటే గమనించినారు ఇప్పుడు మనం ఇది చేస్తుంది కరెక్ట్‌గా అనిపించింది. ఇది ఉపయోగం లేదనిపించింది. ఎంబడే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం. ఆపుకోవడానికి. వద్దనుకున్నప్పుడు వదిలేసేటి కంట్రోలింగ్ కాదు కదా! కొన్ని తెలుస్తాయి. కానీ తెలిసి కూడా మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటాం. ముందుకెళ్తుంటాం. అటే వెళ్తుంటాం. ఈ 2 పవర్‌లు పెంచుకుంటే అబ్జర్వేషన్ పవర్ అండ్ కంట్రోలింగ్ పవర్ పెంచుకుంటే మన జీవితంలో ప్రతి మూమెంట్‌ని కూడా చాలా మనము హ్యాపీగా మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే. దానికి సమయం వృధా చేయకపోవడం అనేది పనికిరాని, ఉపయోగం లేని వాళ్ళ యొక్క స్నేహం వదిలేయడం ద్వారా మనం మనకు హ్యాపీ మూమెంట్స్ పెంచుకోవచ్చు. ఈ 2 సక్సెస్‌లు ఈ లీకేజ్‌ని కనిపెట్టాలని చెప్పారంటే ఒకడుండాలి మన దగ్గర. లీకేజ్‌లే కదా రెండివి. ఈ లీకేజ్ అబ్జర్వేషన్ చేయడం మర్చిపోవడం, కంట్రోలింగ్ పవర్ మర్చిపోవడం. ఈ లీకేజ్ లేకుండా ఉంటే మనం సక్సెస్‌కి వెళ్తాం. హ్యాపీ మూమెంట్‌ని మనం పెంచుకోగలుగుతాం. ఈ లీకేజ్‌ని మనం కనిపెట్టాలని చెప్పారంటే ముందుగా మన దగ్గర యాక్సెప్టెన్సీ ఉండాలి. యాక్సెప్టెన్సీ ఇంపార్టెంట్. మనం దానికి ప్లేస్ ఇవ్వాలి. ఓకే. అబ్జర్వేషన్‌కి తర్వాత కంట్రోలింగ్ పవర్‌కి అసలు మనం యాక్సెప్టెన్సీ ఇవ్వాలి. ప్రతి దాన్ని యాక్సెప్టెన్సీ. చేసినప్పుడే మనం దాన్ని కరెక్ట్‌గా మనం చేయగలుగుతాం. యాక్సెప్టెన్సీ ఇంపార్టెంట్. 3 లక్షణాలుంటాయి. 3 లక్షణాలుంటాయి ప్రతి వాళ్ళలో. ఒకటి యానిమల్ ఉంటాయి కదా! జంతు లక్షణాలు. రెండోది మానవుని లక్షణాలు. మూడోది డివైన్ దైవ లక్షణాలుంటాయి. ఈ మూడిట్లలో ఈ డివైన్ లక్షణాన్ని మనం ఎక్కువ పెంచుకోవడానికి అలాంటి స్నేహం చేయడం, అలాంటి అలవాట్లను పెంచుకోవడం, అలాంటి ఆలోచనలు పెంచుకోవడం ద్వారా మనం ఇంకా మన ప్రతి మూమెంట్‌ని మనం హ్యాపీగా మలుచుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణ చూడండి 2 ఈగలుంటాయి. 2 ఈగలు. ఈగ అంటే తెలుసుగా ఈగ. అందరికి తెలుసు మనకు ఈగ. ఒకటి తేనెటీగ ఉంటుంది. ఇంకోటేమో ఈగ ఉంటుంది. కదా! ఏం చేస్తుందంటే ఈగ ఎక్కడ పడితే అక్కడ వాలుతుంటది. మంచి, చెడు గత విచక్షణ లేకుండా వాలుతుంటది. కానీ తేనెటీగ ఎక్కడ వాలుతుంటది? మకరందం సేకరిస్తున్నది. ఎక్కడ పడితే అక్కడ వాలదు. దానికి విచక్షణ ఉంటుంది. కదా! అలా గనక మనం మారిపోవాలి. మనకి ఏం ఉపయోగపడుతుంది? ఓకే. ఇది నాట్ ఓన్లీ వివా. చెప్తున్నా కదా! మన జీవితంలో ప్రతి మూమెంట్‌ను చాలా ముఖ్యమైనది. ప్రతి సెకండ్ చాలా ముఖ్యమైనది. దాన్ని హ్యాపీ మూమెంట్‌గా మలుచుకోవాలి మనం. అప్పుడే మనం ఏ సక్సెస్ అయినా మనం తీసుకోగలుగుతాం. ఓకే. రైట్. ఈరోజు ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకొని మనం చక్కగా చేసుకోవచ్చు. హ్యాపీ మూమెంట్‌ని మనం పెంచుకోవాలి మనలో ఎప్పటికప్పుడు. ప్రతి సెకండ్ కూడా హ్యాపీగా మలుచుకోవడానికి ట్రై చేద్దాం.
దానికి మనం అబ్జర్వేషన్ పవర్ పెంచుకోవాలి, కంట్రోలింగ్ పవర్ పెంచుకోవాలి. ఎక్కడని చెప్పారంటే లీకేజీలు, మనస వాచ కర్మ చేస్తున్నటువంటి పనుల దగ్గర ఆ లీకేజీ కనుక మనం గుర్తించగలిగితే, అక్కడ గుర్తించి అక్కడ మనం దాన్ని అబ్జర్వేషన్ చేయడంతో పాటు దాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి పవర్ను పెంచుకోగలిగితే, ఈ రెండు పెంచుకోవాలని చెప్పంటే మనలో యాక్సెప్టెన్సీ ఉండాలి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం, రైట్ రానివ్వాలి మన లోపలికి అది. దీన్ని ఏదాన్ని ఈ రెండింటిని అబ్జర్వేషన్ పవర్ పెంచుకోవడానికి, కంట్రోలింగ్ పవర్ కోసం. ఓకే, యాక్సెప్ట్ చేసిన ఒప్పుకున్నప్పుడే నేను చేసింది తప్పు, నా ఆలోచన పొరపాటు చేస్తున్నాను, ఇది ఉపయోగం లేని ఆలోచన, ఇది ఉపయోగం లేనటువంటి మాటలు, ఇది ఉపయోగం లేనటువంటి పనులను దాన్ని ఒప్పుకున్నప్పుడు, యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. లేదా నేను చేస్తుంది కరెక్ట్ చేస్తున్నా, తప్పు కాదని మనం దాన్ని ఆ ఈగోకి నీళ్ళు పోసిన అనుకోండి, అక్కడ ఇంకా బలంగా అవుతుంది అది. నేను మాట్లాడే మాటలే కరెక్ట్ అని మన ఈగోకి మనం నీళ్ళు పోసిన అనుకోండి, అది ఇంకా చెట్టు బలంగా అవుతుంది. నేను చేస్తున్న పనులు ఇవే కరెక్టు అని చెప్పి అనుకున్నటువంటి ఆ ఈగోకి మళ్ళీ నీళ్ళు పోసినట్టు అవే మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తుంటాం. యాక్సెప్ట్ చేయాలి, రైట్, ఇది తప్పు చేసినప్పుడు తప్పు అని ఒప్పుకోవడం, ఒప్పు చేసినప్పుడు ఒప్పుకోకపోవడం, అప్పుడే దాన్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఈరోజు అలా మనం యానిమల్ నుంచి, హ్యూమన్ నుంచి డివైన్ వైపు మనం వెళ్ళాలి. దైవ లక్షణాలను మనం పెంచుకోవాలి. తేనెటీగలాగా, ఈగలాగా కాకుండా తేనెటీగలాగా మనం కనుక చక్కగా అలవాట్లను చెప్పిందిగా మేడం, ఫస్ట్ చెప్పింది ఆకర్షించుకునే అలవాట్లు అన్నీ ఇక్కడ ఉంటాయండి, అలవాట్ల దగ్గర ఉంటాయి మొత్తం. ఈ అలవాట్ల దగ్గర నుంచి మళ్ళీ కిందికి వస్తే మనం ఉంటుంది మనం ఫస్ట్ నుంచి మనం ప్రతి మాట్లాడే మాట, చేసే ఆలోచన 12 మనస వాచ కర్మ, ఈ 3 ఎక్కడి నుంచి చేస్తామంటే దాని పైన ఉన్నటువంటి ఎవరండి తెలుసా? అది తెలుసుగా, ఆ సీక్వెన్స్ గుర్తున్నదా? మన యొక్క మైండ్, బాడీ, మైండ్, ఇంటలెక్ట్, కదా ఈగో, చిత్తం, కదా. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. శరీరం ద్వారా మాట్లాడుతున్నాం, పనులు చేస్తున్నాం. ఓకే, మైండ్ ద్వారా ఆలోచిస్తున్నాం, మైండ్ ఏదో ఆలోచిస్తుందో ఆ పనులే చేస్తుంది ఇక్కడ ఈ బాడీ. ఓకే, ఆ తర్వాత మైండ్ ఎవరు ఎట్లా ఆలోచించగలుగుతుంది చెప్పండి, దానిపైనటువంటి ఇంటలెక్ట్, బుద్ధి ఏ నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ ఎమోషన్స్ని అది రిలీజ్ చేస్తే వాటినే మైండ్ ఆలోచిస్తుంది. ఆ యొక్క ఇంటలెక్ట్, ఆ బుద్ధి నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది చెప్పండి, దేని మీద ఆధారపడదని చెప్పండి, దానిపైనటువంటి ఈగో, అహం, నేను. ఓకే, దాని ఇష్టాల మీద ఆధారపడ్డది. దానికి ఏది ఇష్టమో దాన్నే ఒప్పుకుంటుంది. ఈగోకి ఏది ఇష్టమో దాన్నే బుద్ధి నిర్ణయం చేస్తుంది, దాన్నే మైండ్ ఆలోచిస్తుంది, దాన్నే బాడీ చేస్తుంది. మరి ఆ ఈగో దేన్ని ఇష్టపడుతుంది, ఎందుకు ఇష్టపడుతుంది అంటే దానిపైన అటువంటి చిత్తం, గుర్తులు, చిత్తంలో గుర్తులు ఉంటాయి, అన్ని అలవాట్లు ఉంటాయి. అలవాటు అంటే మనం పదే 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 చేసింది చూసినావా, అది అలవాటుగా మారుతుంది. పదే పదే ఏం ఆలోచిస్తున్నామో అదే అలవాటుగా మారుతుంది, అవే ఆలోచిస్తుంటాం. పదే పదే ఏం మాట్లాడుతుంటామో అవే మాట్లాడుతుంటాం, అదే అలవాటుగా మారుతుంది. పదే పదే ఏం చేస్తుంటామో అదే చేస్తుంటాం, అది అలవాటుగా మారుతుంది. అలాంటి గుర్తులన్నీ చిత్తంలో ఉంటాయి. ఏ అలవాట్లు అయితే ఉంటాయో అవే ఇష్టపడుతుంది ఇగో. ఏది ఇష్టపడుతుందో దాన్నే బుద్ధి నిర్ణయం చేస్తుంది. ఏ నిర్ణయం చేస్తుందో బుద్ధి, దాన్నే మనసు ఆలోచిస్తుంది. మనసు ఏం ఆలోచిస్తుందో మన బాడీ అదే పనిచేస్తుంది. అంటే మనం మార్చుకోవాల్సింది ఎక్కడని చెప్పాలంటే పైన ఉన్నటువంటి అలవాట్లను మార్చుకోవాలి. అలవాట్లు అంటే తెలుసుగా, మనం ఒకసారి చేసింది కాదు, పదే 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 చేసింది అలవాటుగా మారుతుంది. అక్షరాలు చిన్నప్పుడు రాయకపోయి మనం గీత ఆలు పెట్టించినప్పుడు దాన్ని బాగా దిద్దిపించేది స్కూల్లో మనకు, కదా. రాయంగా 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 ఆ ముద్ర మనం పడిపోతుంది. ఇది ఆ అని పడుతుంది, ఇది ఆ అని పడుతుంది, ఇది ఈ అని పడుతుంది, కదా. అవన్నీ ఎప్పుడు అంటే బాగా రాసిన దాని మీద రాయంగా 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 అలవాటుగా మారిపోయింది. అట్లనే మనం మాట్లాడే మాటలు, చేసే ఆలోచనలు అన్నీ కూడా పదే పదే అదే చేసినాం అనుకోండి, అలవాటుగా మారిపోతుంది. దాని నుంచి మనం బయటికి రావాలి. ఎట్లా అంటే రెండే, అబ్జర్వేషన్ పవర్ పెంచుకోవాలి, మనం బాగా గమనించడం అనేది బాగా పెంచుకోవాలి. ఇంకోటి కంట్రోలింగ్ పవర్, గమనించిన తర్వాత దాన్ని చేయకూడదు అనుకున్నప్పుడు, అది మనకు ఉపయోగపడదు అన్నప్పుడు దాన్ని ఆపుకునేట్టు కంట్రోలింగ్ పవర్ పెంచుకోవాలి. ఈ 2 పవర్లు పెంచుకోవాలంటే మనకు యాక్సెప్టెన్సీ, దాన్ని ఫస్ట్ మనం అంగీకరించాలి. రైట్, నేను చేస్తుంది తప్పు ఇది. నా ఆలోచన ఇది కరెక్ట్ కాదు. నాకు సరైన ఆలోచన కాదు. ఈ సరైన మాటలు కావు. ఈ సరైన పనులు కావు అని చెప్పి మనం ఎప్పుడైతే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు
మనసు మామూలుగా వినదండి. అంత ఈజీగా వినదు మనసు అది. దానికి కన్వే చేయాలి. రైట్. మనసా నువ్వు చేస్తుంది ఆలోచన ఇది కరెక్ట్ కాదు. ఇగో ఇలా చేయడం వల్ల ఇది తాత్కాలికంగా మనకు ఉపయోగపడుతుంది. తాత్కాలిక ఆనందం, తాత్కాలిక సుఖం, తాత్కాలికటువంటి నీకు ప్రయోజనం ఉంటుంది కానీ మనకు దీర్ఘకాలిక ప్రయోజనం దీనివల్ల ఉండదని చెప్పని మన మనసుకి మనం చెప్పుకొని దాన్ని మనలోకి మార్చుకోవాలి. అప్పుడు నెమ్మదిగా అలవాట్లు మార్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఓకే. అలా 5 లేవాలనిపిస్తుంది మనకు. ఉంటే లోపల కానీ లేవలేకపోతుంది. కానీ దాన్ని చెప్పాలి దీనివల్ల ఉపయోగాలు ఇవి అని చెప్పి కన్వే చేస్తే మనసు చాలా చంటి పిల్ల లాంటిదండి పిల్ల. దానికి ఏం తెలియదు అమాయకురాలు మనసు. ఇలా చెప్తే అట్లా మళ్ళీ మూడ్ అవుతుంది. ఓకే. గుడ్. ఈరోజు ఫస్ట్ రోజు మనం చాలా సక్సెస్ఫుల్గా ఉపయోగపడగా మళ్ళీ ఒకసారి మనం ఫస్ట్ ఒకసారి మౌనిక గారికి మనం ఈ సెషన్కి కారణమైనటువంటి మౌనిక గారికి మనం థ్యాంక్స్ చెప్దాం. గుడ్. ఈ వీక్ మొత్తం మనం 31st వరకు ఇలాగే రోజొక సబ్జెక్టు రోజొక సీనియర్ ద్వారా తీసుకుంటూ ముందుకెళ్దాం. మనం మరి మన యొక్క మెడిటేషన్ టైం అయింది కదా ఇస్తున్నాం. దానికి సంబంధించి ఒక చక్కటి మ్యూజిక్ మేడం ప్లే చేస్తారా? అందరూ కూడా సబ్జెక్ట్ అయిపోయింది కదా, అసలు సబ్జెక్ట్ ఇప్పుడే ఉంది. చెప్తున్నా మనం చివరి అయిపోయింది ఏంటిది? డివైన్ ప్లాన్లోకి వెళ్ళాలి. యానిమల్ నుంచి హ్యూమన్ నుంచి డివైన్లోకి వెళ్ళాలంటే, దైవ లక్షణాలకు వెళ్ళాలంటే మనకు ఉపయోగపడేది చెప్పంటే ఇది బ్రెత్ వర్క్. మొట్టమొదటిది అలవాటు. సరే మనం చెప్పింది కదా, మంచి అలవాట్లు అని చెప్పండి. ఉపయోగపడే అలవాట్లలో మొట్టమొదటిది బ్రెత్ వర్క్. దీని నుంచే స్టార్ట్ చేద్దాం. సెషన్ అయిపోయిందని వీడియో ఆఫ్ చేసుకొని మనం ఉండకుండా, వీడియో ఆపున్న వాళ్ళు కూడా ఇందులో మాత్రం ఖచ్చితంగా పాల్గొనండి రోజు డైలీ. ఓకే. కర్ణశ్రీ గారు ఉన్నారు, శ్వేత గారు ఉన్నారు, నాగేశ్వర గారు ఉన్నారు, మాధవి గారు ఉన్నారు, దుర్గాదేవి గారు, కల్పన, ఇంకా సుభద్ర ఉన్నారు, నూర్వాచ గారు, సునీల్ కుమార్, ఇలా మిగతా వాళ్ళు కూడా ఈ దాంట్లో కనుక పాల్గొంటే, ఈ రోజు సెషన్ మొత్తంలో పాల్గొనంటే ఈ 5-10 మినిట్స్ మనం పాల్గొనగలిగితే అంతా ఉపయోగపడుతుంది. మంచి అలవాట్లు అని చెప్పింది కదా మేడం ఫస్ట్. అన్ని అలవాట్లే కదా చెప్పింది. ఈరోజు సెషన్ మొత్తం 5 కూడా అవి అకట్కునేటి అలవాట్లలో మొట్టమొదటి ఇది. దీని ద్వారా మొత్తం మన ప్లాన్ అంతా మారుతుంది. ఓకే. కూర్చున్న దగ్గర అట్లే కూర్చుందాం. చక్కగా ఏం లేదు. మనం చేయాల్సింది ఏం చేయకుండా ఉండడమే మనం ఇక్కడ. ఏం చేయకుండా ఉండడం కోసమే ఇది. మెడిటేషన్ వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి అందరూ అంటుంటారు. గుడిలో మొదటిగా మనకు కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది మెడిటేషన్ వల్ల. కదలకుండా కూర్చోవాలని చెప్పని పెట్టుకుంటాం ఫస్ట్. బాడీని కంట్రోల్ చేసుకునే పవర్ పెరుగుతుంది. చెప్పింది మనం ఇందాక ఆ 2 పవర్లు అబ్జర్వేషన్ పవర్, కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది. ఈ 2 పెరుగుతాయి. ఈ 2 పెరిగినాయంటే అయిపోయింది అసలు మన మూమెంట్ మనం హ్యాపీగా మలుచుకోవడానికి అసలు ఏమంటుంది వెన్నతో పెట్టిన విద్య మంచినీళ్ళ ప్రాయంగా అంటాం మనం. నీళ్ళు ఎట్లా చేస్తాం లగలగలా చేస్తాయి. అంత ఈజీ అయిపోతుంది. ఈ 2 పవర్లు పెరగాలంటే ఈ బ్రెత్ కౌంట్. దీనివల్ల క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తే మన అలవాటు ఏం లేదు, మనం శరీరం మీద మనం పెట్టుకొని కూర్చుంటాం. దీన్ని కదలకుండా ఒక 10 మినిట్స్ ఆపాలంతే. కదలకుండా కళ్ళు తెరవకుండా అదే బాడీని కంట్రోల్ చేస్తాం ఫస్ట్. అది ఆ కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది బాడీ మీద. ఆ తర్వాత మనసు అందరూ చేస్తామంటే మనం మెడిటేషన్ అనగానే మనసుని ఆపాలి అంటారు. అది అంత దూరం మనం పోలేము. అది మనకు కనబడే ఏడుందో ఎలా కంట్రోల్ చేస్తాం అది కనిపించేదాన్నే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. కళ్ళు కొడుతుంటాం, రెప్ప ఒక 10 నిమిషాలు ఆపండి అట్లా. కదలకుండా బాడీని కోసే 10 నిమిషాలు ఇట్లా నిలబెట్టండి అట్లే కదలకుండా. ఏది కదిలించొద్దు, కాలు కదిలించొద్దు, ఏది కదిలించకుండా అట్లా. ఫస్ట్ ఇక్కడ అభ్యాసం జరుగుతుంది మెడిటేషన్లో. ఈ బాడీని ఫస్ట్ మనం కంట్రోల్ చేస్తే ఆ తర్వాత మైండ్ దగ్గరికి అప్పుడు వెళ్ళొచ్చు. అందరూ ఏం చేస్తారంటే దీన్ని వదిలిపెడతారు, ఆడిపోయి కూర్చుంటుంది. మనసుని కంట్రోల్ చేస్తారు కాదు అది. అవుతుందా? కనిపించని దాన్ని మనం చేయలేము, పట్టుకోలేము. కనిపించిన దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేస్తే ఆ కనిపించని దాని దగ్గరికి వెళ్తాం మనం. అందుకే మన ఫస్ట్ మూమెంట్ ఏమొస్తుందంటే దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది. తర్వాత అప్పుడు అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుతాయి మెడిటేషన్ వల్ల. దీన్ని కదలకుండా ఉంచాలని ఒక అబ్జర్వేషన్ పెరుగుతుంది. దాని తర్వాత దీన్ని ఆపకుండా ఉండడానికి ఒక కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది మనకు మెడిటేషన్ వల్ల, బ్రెత్ వర్క్ వల్ల. అందుకే దానికి తలిగియాలి ఇట్లా. ఆ మనసుని ఆ శ్వాస అంటించేస్తే అది దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, రైట్. ఇంకా దీనికి చాలా ఉంటుంది చెప్పుకోవాలంటే అసలు. ఇది
వేమన పద్యం ఉంది కదా, మనసు నిలుపుట కులకి కదా మహిళ శాస్త్రము. ఈ శాస్త్రాలన్నీ దానికోసం పుట్టినాయంట. ప్లీజ్ మేడం మ్యూజిక్. నమస్కారం. మీ లైఫ్లో మీరు కోరుకున్న వాటిని మేనిఫెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అది ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా చేస్తారు. అదేమంత పెద్ద విషయం కూడా కాదు, చాలా తేలిగ్గానే కూడా జరుగుతుంది. ఏమాత్రం కష్టం కూడా లేకుండా జరుగుతుంది, సింపుల్గా జరుగుతుంది. మొదటిసారి ఇలాంటి మాటలు నేను చదివినప్పుడు విన్నప్పుడు నా మనసు పెద్దగా ఒప్పుకోలేదు, కానీ ఎందుకో చూద్దాం, ట్రై చేద్దాం అనిపించింది. సో వాటిని పట్టుకొని నేను జర్నీ చేయడం మొదలుపెట్టిన తర్వాత అది నేను ఊహించిన దానికంటే చాలా సింపుల్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు మీ అందరిలో చిన్న ప్రశ్న అడుగుతున్నా, మీరు మీ లైఫ్లో మీరు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే, చాలా మంది చాలా థింగ్స్ని కావచ్చు, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైనా కావచ్చు, ఎందుకు మేనిఫెస్ట్ చేయాలి అంటే వాళ్ళ కళలు ఎందుకు నిజం కావాలనుకుంటారంటే వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. బట్ ఇక్కడే మేనిఫెస్టేషన్ లో ఉన్న చిన్న కిటికీ ఏంటంటే, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే సమస్యల్లో ఉంటారో, ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. అవును. సో ఇప్పుడు మీకు సమస్య ఉంది, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసింది, మేనిఫెస్టేషన్ గురించి తెలిసింది కాబట్టి, సో ఇప్పుడు మీకు జాబ్ కావాలి, డబ్బు కావాలి, లేదా ఏదో వస్తువు కావాలి. అది లేకపోవడం వల్ల మీరు ఒక బాధలో, ఒక అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు ఆ డబ్బు, జాబో, మరేదో వ్యక్తో వస్తే మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అనేది మీకోసం కాదు. బట్ మీరేం చేస్తారు అంటే, సరే ముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. అసంతృప్తి ఏదైతే ఉందో, ఈ బాధలు, మనుషులందరూ చాలా బాధల్లో ఉన్నారండి, అసంతృప్తిగానే ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. తెలియదు, లోపలికి చూస్తే చాలా మంది చాలా సమస్యల్లో ఉంటారు. బయటికి కనిపించే విషయాలు కాకుండా లోపల చాలా ఉంటాయి. సో ఈ బాధల్లోంచి బయటపడడానికి ఉన్న 2 మార్గాలు ఏంటంటే, మొదటి మార్గం ఏంటంటే నిజంగా మీరెవరో గ్రహించడం. మీరెవరు అని గ్రహించి, మీరు ఎవరు కాదో అని గ్రహించడం. అసలు ఈ సమస్యకి మూలం ఏంటి, ఈ బాధలకి మూలం ఏంటి, అసలు ఈ అసంతృప్తికి గల మూలం ఏంటి అనే ఆ మూలాన్ని పట్టుకోవడం. లేదా మీరెవరు అనేది గ్రహించాలి. ఆ గ్రహించడం అనేది మీరు కూడా ఊహించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. మీరు శరీరం కాదు, మీరు మనసు కాదు, ఈ రెండింటికి అతీతంగా ఉన్న ఒక హయ్యర్ పవర్, ఒక హయ్యర్ కాన్షియస్నెస్ మీరు అనుకుంటున్న ఈ శరీరంలో మీ నిజమైన మీరు ఉన్నారు అని గ్రహించి దాన్ని పట్టుకుంటే ఇది ఒక మార్గం. అప్పుడు సమస్యలని పోతాయి. ఒక్క సమస్య మీ దరిదాపుల్లో కూడా రాదు. మీలో ఉన్న మీ నిజమైన మిమ్మల్ని మీరు విస్మరించడం మూలానే మీకు ఈ సమస్యలను వచ్చినాయి. సో మీ అసంతృప్తికి గల కారణము, మీ బాధలకు గల కారణము, మీ యొక్క కష్టాలకు గల కారణం అంతా కూడా మీలో ఉన్న హయ్యర్ పవర్ కి మీరు డిస్కనెక్ట్ కావడమే. సో ఈ విషయాన్ని గ్రహించకుండా మీలో ఉన్న అసంతృప్తి, బాధ, లేకపోతే మరేదో సమస్య, ఆ డబ్బు లేకపోవడం మూలనో, లేదా వ్యక్తి దూరం అవడం మూలనో, మరేదో దూరం అవడం మూలనో అని అనుకొని మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే ఆ వస్తువు లేకపోతే మరేదో వస్తే ఇక ఈ అసంతృప్తి పోతుంది, ఈ సమస్య పోతుంది, ఇక అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీరు కోరుకున్నది మేనిఫెస్ట్ చేయలేరు. మీరు మేనిఫెస్టేషన్ క్లాసెస్కి వెళ్ళండి, అఫర్మేషన్స్ ఇవ్వండి, విజువలైజేషన్ ట్రై చేయండి, మీ వల్ల కాదు. కావాలంటే చూడండి, 100లో 95 మంది మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకున్నప్పటికీ కూడా వారు అనుకున్నది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే మేనిఫెస్టేషన్ ప్రాసెసే తప్పుగా ఉంది కదా. అక్కడ ముందు మీలో ఎవరైతే బాధపడతారో, అసంతృప్తిగా ఉంటారో, సమస్యలో ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరిన దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. మరి మేనిఫెస్ట్ చేయాలంటే ఎలా చేయాలంటే, ముందు మీ మనసు కొంత తృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. సో మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే ఆనందంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, హాయిగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, ప్రశాంతంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. ఓహో, ఇట్లాంటిది కూడా ఒకటి ఉందా అనుకుంటున్నారా? అట్లనే పనిచేస్తుంది మేనిఫెస్టేషన్ అది. సో మీలో ఉన్న అసంతృప్తి కానీ, సమస్యకి కానీ మూలాన్ని మీరు గ్రహించకుండా, ఇప్పుడు చూడండి, నా దగ్గరికి చాలా అంటే సెషన్స్ తీసుకుంటా ఉంటాను నేను. ఒకరోజు ఒకతను ఫోన్ చేశాడు, యూట్యూబ్లో వీడియో చూసి,
సార్ నాకు డబ్బు సమస్యలు చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు. బట్ డబ్బు సమస్య నాకు ఉందండి. నేను సెషన్స్కి వెళ్తున్నా, అఫర్మేషన్స్ ఇచ్చుకుంటున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, కానీ నాకు వర్కౌట్ కావట్లేదు. అండ్ చేసి చివరికి విరక్తి వచ్చేసి నేను అఫర్మేషన్స్ కూడా ఇవ్వడం మానేస్తాను, నా వల్ల అయితే లేదు అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే, మీ లోపల సమస్య అట్లనే ఉంది. ఆ లోపల సమస్యకి, అసంతృప్తికి, బాధకి మూలాన్ని మీరు గ్రహించలేదు. ఆ లోపల సమస్య, బాధ అలాగే ఉంది. ఇప్పుడు మనిషి బాధల్లోంచి తప్పించుకోవడానికి 2 మార్గాలు అని చెప్పాను కదా. ఒకటి, నిజంగా మీరెవరో గ్రహించడం. ఇది నిజంగా చాలా పెద్ద పనే. దీనికి చాలా ధైర్యం కావాలి, తెగింపు కావాలి, ప్రయాణం చేయాలి, కొన్ని నెలలు పడుతుంది, ఖచ్చితంగా నెలలు పడుతుంది. ఇది ఇలా కాకుండా ఇంకొక మార్గం ఉందండి. మనము మన సమస్యల్ని తప్పించుకోవాలి, బాధల్ని తప్పించుకోవాలనుకుంటే మనల్ని మనం మర్చిపోయే విధంగా మనల్ని చేసుకోవాలి, మనల్ని మనం మర్చిపోవాలి. నిజమైన పరిష్కారం ఏంటంటే, నిజమైన మనం ఎవరో గ్రహిస్తే అది పరిష్కారం. లేదు, ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం, మనల్ని మనం మర్చిపోవడం కోసం ఏంటంటే, కొంతమంది చేస్తారు మందు, సిగరెట్, సినిమాలు, ముచ్చట్లు. ఎందుకంటే కాసేపు అయినా అందులోకి వెళ్ళి బయటపడాలి. మనల్ని మనం మర్చిపోయే పనులు చేస్తాం. ఇది ఒక దారి. సో ఇప్పుడు నిజానికి మేనిఫెస్టేషన్ లో ఉన్న కొన్ని పద్ధతులు ఏం చేస్తున్నాయంటే, మీరు ఒక అఫర్మేషన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. కాసేపు మీకు అలా రిలాక్స్డ్ గా, హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో కేవలం మిమ్మల్ని మీరు మర్చిపోతూ ఉండడం మూలాన మీలో ఆ ప్రశాంతత కాసేపు వచ్చింది. బట్ మీలో పేరుకపోయినటువంటి మీ సమస్యకి మూలం లోపలే ఉంది. మీరు అఫర్మేషన్ ఆపేసి కొద్ది క్షణాలు, కొద్ది గంటలు ఆపేసిన తర్వాత మెల్లగా మళ్ళీ ఆ సమస్య మెల్లగా బయటకు వస్తుంది. లోపలికి వెళ్ళి వచ్చేసి, ఇగో నేనున్నాను, నన్ను ఏదైనా చెయ్యి అంటారు. మళ్ళీ మీరు అఫర్మేషన్ పట్టుకుంటారు, ఒక మంత్రాన్ని పట్టుకుంటారు, ఒక అఫర్మేషన్ పట్టుకుంటారు. సో దాన్ని పదే ఎందుకంటే మీకు తెలియట్లేదు, అఫర్మేషన్ ని మేనిఫెస్ట్ చేయడానికంటే కూడా ఎక్కువగా వాళ్ళ సమస్యల నుంచి తప్పించుకోపోవడానికి ఎక్కువ మంది వాడుతున్నారు. చూడండి, మీరు గమనించండి. అదే ఎప్పుడైతే ముందు, నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, ముందు మీకు బాధ, ఒక సమస్య, ఒక అసంతృప్తి ఉంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని ఆపేయండి ఫస్ట్. అంటే అఫర్మేషన్స్, విజువలైజేషన్ మీ వల్ల కాదు. మీరు ఇచ్చినా కూడా మీకు ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు. ఈవెన్ కొంతమంది అంటుంటారు, నేను మెడిటేషన్ చేస్తున్నాను, మెడిటేషన్ సమస్యలు పోతాయి. అంటే మెడిటేషన్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం వస్తుంది, మెడిటేషన్ చేస్తే సమస్యలు పోతాయని కాదు. అసలు మెడిటేషన్ అంటే ఏంటి మీకు తెలుసా? నేను మెడిటేషన్ చేస్తున్నాను అని అంటారు. అసలు నిజానికి ఏం చేయకుండా ఉండడం మెడిటేషన్. మెడిటేషన్ అంటే చేయడం కాదు, అది డూయింగ్ నథింగ్. ఏం చేయకుండా ఊరికే అట్లా ఖాళీగా కూర్చోవడం మెడిటేషన్. మళ్ళీ దాన్ని చెయ్యడం అని పేరు కలిపి అదేదో మనం చేసే ఒక ప్రక్రియగా మార్చేస్తున్నాం. మెడిటేషన్ మొత్తాన్ని కూడా దాని మీనింగ్ నే మార్చేస్తున్నాం మనం. జనరల్ గా నేను నా క్లాసులకు వచ్చిన వాళ్ళందరికీ బేసికల్ గా, ఇంటర్నల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే, లోపల మన సమస్యలన్నిటికీ మూల కారణము, మన బాధలన్నిటికీ మూల కారణం ఏంటంటే, మన లోపల ఒక శక్తి ఉంది, ఒక హయ్యర్ పవర్ ఉంది. దానికి మీరు ఏ పేరైనా పెట్టచ్చు, ఆత్మశక్తి, దైవశక్తి, హయ్యర్ పవర్, హయ్యర్ సెల్ఫ్, ట్రూ సెల్ఫ్, కాన్షియస్నెస్, చైతన్యం, పేరు ఏదైనా పెట్టండి. సో దాని నుంచి మనము విడిపోవడం మూలాన, మన మనసు డిస్కనెక్ట్ అయిపోవడం మూలాన తెలియకుండానే మనం భయానికి గురవుతున్నాం, అసంతృప్తిగా ఉంటున్నాం. ఫస్ట్ చేయాల్సిన పని దానికి కనెక్ట్ కావాలి. మేనిఫెస్టేషన్ లో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీలో ఉన్న మీకే, మీలో ఉన్న శక్తికే, మీలో ఉన్న మీకే. శక్తి అనే పదం కంటే కూడా మీరు అనే పదాన్ని వాడడం నాకు చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే అది మీరే. సో మీలో ఉన్న మీకు మీరు కనెక్ట్ అయితే లోపలున్న బాధలు అన్నీ కూడా మెల్లగా కరిగిపోతాయి, సమస్యలన్నీ మాయమైపోతాయి. మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతత బయట నుంచి వచ్చేది కాదు, అది మీదే, మీ లోపలనే ఉంది. సో ఒక్కసారి ఆ ప్రశాంతత వచ్చిన తర్వాత, సో ఫ్రమ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ రకమైన సిచ్యువేషన్ నుంచి, దీన్ని డివైన్ స్టేట్ అని, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అని రకరకాలుగా వాడుకోవచ్చు, మాట్లాడవచ్చు. సో ఇక మీరు బయట నుంచి ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం కాదు. ఇంకా ఎవరైతే బయట ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం అవుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. ఆ స్టేట్ లోకి వెళ్ళి మీలో ఉన్న మీ పవర్ కి కనెక్ట్ అయిన తర్వాత మీకు ఒక నెమ్మదితనం వస్తుంది, నిశ్చలత్వం వస్తుంది, కామ్నెస్ వస్తుంది, రిలాక్స్నెస్ వస్తుంది. అక్కడి నుంచి అసలైన మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కనెక్టివిటీ పెంచుకోవడం కోసం వారం రోజులైనా, 10 రోజులైనా, 15 రోజులైనా, 20 రోజులైనా మీరు కొంత ఓపికతో ఉండగలిగితే, బయట పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికైనా సరే
కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీలో ఉన్న ఆ హయ్యర్ సెల్ఫ్ కి కనెక్ట్ అవ్వడం, దీన్ని యూనివర్సల్ పవర్ అని కొంతమంది, విశ్వశక్తి అని కొంతమంది, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. పేర్లదేముంది, మీకు ఆ అనుభూతి కలిగిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇఫ్ యు కనెక్ట్ ఇట్, అందులో నుంచి ఒక్క చిన్న ఊహ చేయండి, ఒక్కసారి ఒక అఫర్మేషన్ ఇవ్వండి. అప్పుడు మీరు అలా ఊహించి ఒక 15 లేదా 20 లేదా 30 మినిట్స్, అది కూడా చాలా పీస్ఫుల్ గా రిలాక్స్డ్ గా చేసి ఊరికి అలా వదిలిపెట్టి మీరు మీ పనిలో ఇన్వాల్వ్ కండి. మీకే తెలియకుండా మీ పరిస్థితులన్నీ మీరు కూడా ఊహించని విధంగా మారడం మొదలవుతుంది. రోజంతా అఫర్మేషన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, రోజంతా కూడా విజువలైజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దట్ ఈస్ ఎనఫ్. ఇఫ్ యూ కనెక్ట్ దట్ హయ్యర్ పవర్, దెన్ సే వన్ వర్డ్ టు దస్ యూనివర్స్ అండ్ మీరు మీ పనిలో ఉండండి, మీకోసం అన్ని మారుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీకు పోలీస్ స్టేషన్లో ఒక పని ఉంది అనుకోండి. పోలీస్ స్టేషన్లో పని ఉంది, మీరు ఒంటరిగా వెళ్ళి మీరు ఆ పని చేసుకోవాలనుకుంటే ఎంత కష్టమవుతుంది మీకు. అలా కాకుండా ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్ ఎవరి కంట్రోల్లో ఉంది, ఎస్పీ కంట్రోల్లో ఉంది అనుకుందాం. ఓకే, సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తే అక్కడ ఏం కావాలన్నా అతని కంట్రోల్లోనే ఉంటుంది. సో ముందు మీరు అక్కడ పని కావాలంటే ముందు ఆ పోలీస్ స్టేషన్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఎస్పీఓ లేకపోతే హోమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఒక మాట చెప్పిస్తే పని అయిపోతుంది. మీరు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మనలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే శక్తి అంతటా ఉంది. దట్ ఈస్ యూనివర్సల్ పవర్, హయ్యర్ పవర్. ఆ శక్తి విశ్వం అంతటిని కూడా నడిపిస్తుంది. సో కనెక్ట్ దట్ పవర్ ఫ్రమ్ దట్ పవర్. ఎందుకంటే ఆ పవర్ ని కనెక్ట్ అయిన తర్వాత, హయ్యర్ పవర్ ని కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీకు తెలియకుండా ఎట్లా కనెక్ట్ అవుతున్నట్టు ఎట్లా తెలుస్తుంది అంటే, బయట సిచ్యువేషన్స్ మీ మీద ప్రభావితం చూపించాయి. మీకుండే భయం తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, రిలాక్స్ అవుతూ ఉంటాం, లోపల అంత అంటే ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. సో ముందు లోపల ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంటే అదేదో అఫర్మేషన్ చేయడం వల్ల కాదు, ఆలోచనల వల్ల వచ్చేది కాదు. అఫ్ కోర్స్ కొన్ని ఆలోచనల మూలాన కూడా మనం అలాంటి స్థితిని పొందొచ్చు, కానీ అది తాత్కాలికంగా ఉంటుంది. మీరు మీలో ఉన్న ఈ పవర్ ని కనెక్ట్ కావడం కోసం కూడా కొన్ని అఫర్మేషన్స్ ని చెప్తా ఉంటాను నేను. ఫ్రమ్ దట్ కనెక్టివిటీ యు విష్ ఫర్ సంథింగ్, మ్యాజిక్స్ విల్ హ్యాపెన్. అప్పుడు మీరు అవుతారు సూపర్ పవర్ఫుల్ మేనిఫెస్టర్. మీకు తిరుగు ఉండదు, విత్ లెస్ ఎఫర్ట్స్. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మళ్ళీ దాని వెనకాల చేయడం కాదు, కష్టపడడం కాదు, ఇబ్బంది పడడం కాదు. మీరు ఎట్లా అనుకుంటే అక్కడ జరిగిపోతుంది. అయితే ఈ ప్రాసెస్ లో మీరు ఒక్కసారి, నేను చాలా మందిని గమనించాను, ఒకసారి ఇట్లా గోల్స్ రాసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి చాలా భయాలు వస్తూ ఉంటాయి, యాంగ్జైటీ ఉంటుంది, టెన్షన్ అవుతూ ఉంటుంది, ఏం చేయాలో తెలుస్తలేదు అని అనుకుంటారు. ఎందుకంటే ఆ యాంగ్జైటీస్ కొత్తగా వచ్చేటిది కాదు, మీ లోపల ఆల్రెడీ ఉన్నాయి. ఆ ఉన్న వాటిని మీరు గోల్ పెట్టుకున్న వెంటనే ఆ గోల్ తో పాటు డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ వల్లనే ఆ గోల్స్ అన్ని అణచిపెట్టబడ్డాయి. ఈ పెద్ద గోల్ వచ్చిన వెంటనే దాంతో పాటు భయాలు, యాంగ్జైటీస్, టెన్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని బయటికి రానియండి, పోవాలి, అవన్నీ బయటికి పోవాలి. ఓకే, సో యాక్చువల్గా నేను ఒక ప్రాసెస్, ఈ హయ్యర్ పవర్ ని ఎట్లా కనెక్ట్ కావాలి అనే దానికి ఒక 7 days ఛాలెంజ్ లాగా నేను మీకు ఒక రోజుకి ఒక్కొక్క మెథడ్ చెప్తా. అన్ని మెథడ్స్ ను మీరు ఫాలో కావాల్సిన పని లేదు. ఒక్కొక్క మెథడ్ ని డైలీ ఒక 2 to 3 days ఊరికే సరదాగా ట్రై చేయండి. 7 మెథడ్స్ ని 7 days అలా ట్రై చేసి మీకు బాగా కనెక్ట్ అయిన మెథడ్ ని పట్టుకొని దానితోటి ఆటాడుకోండి, దానితోటి సరదాగా చేయండి. అట్లా మేనిఫెస్టేషన్ సింపుల్, ఫన్ అండ్ వెరీ 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 ఎఫర్ట్లెస్. మీరు దాన్ని మరీ కష్టంగా చేయకండి. ఓకే, మీరు ఒక్కసారి లోపల ఉన్న పవర్ కి కనెక్ట్ కావడం కోసం, ఎందుకంటే కనెక్ట్ కావడం అనే పదం కూడా రాంగ్, అదే మీది యాక్చువల్ గా. మీరు అదిగానే ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఈ పదాలు వింటే ఆ మనసుకి అర్థం కాదు, మనసు అడ్డంకిగా ఉంది అన్నట్టు. దీన్ని దాటుకొని వెళ్ళాలి. సో ఒక 7 days ఛాలెంజ్ లాగా 7 days 7 మెథడ్స్ నేను ఇస్తాను. అందులో మీకు నచ్చిన మెథడ్ ని సరదాగా
ట్రై చేసి చూడండి, మీలో ఆ ప్రశాంతత వస్తుంది, ఆ ధైర్యం వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. మెల్లమెల్లగా రోజు పెరుగుతూ పోతా ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్. దానికి మీరు కావాలనుకుంటే అఫర్మేషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. బట్ ఈ అఫర్మేషన్స్ ద్వారా మీరు ఆ ప్రశాంతతను మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి. మేనిఫెస్టేషన్ అంటే మేనిఫెస్టేషన్ అనేది సెకండ్ ప్రాసెస్, సెకండ్ స్టెప్ లోకి వస్తుంది. Connecting that higher power is the first. The next you can manifest anything, whatever you want in the outside physical world. So thank you very much for listening these words.